హరే కృష్ణ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ప్రణామాలు. చాలామంది మా మందిరానికి వచ్చి అడుగుతూ ఉంటారు. నన్ను చాలామంది అడిగారండి ఇప్పటివరకు, స్వామి మేము ఎవరికి ఏ హాని తలపెట్టలేదు, మాకే దురలవాట్లు లేవు, మళ్ళీ భగవంతుడిని చాలా బలంగా నమ్ముతాం, చాలా పూజలు చేస్తూ ఉంటాం, మందిరానికి వెళ్తూ ఉంటాం, ఇన్ని చేసినప్పటికీ ఎవరికి హాని తలపెట్టనప్పటికీ ఏ దురలవాట్లు లేనప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది అని ఖచ్చితంగా ఎంతోమంది అడిగారండి ఇప్పటి వరకు కూడా. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము ఈ యొక్క మహాభారతంలోని ఒక మంచి ఘట్టాన్ని తీసుకొని చక్కటి సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనము చక్కటి కథ విందాము. ఒకానొక దేశపు యువరాణి తాను స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళింది తన చెలికత్తెలందరితో కలిసి. అందరూ కలిసి స్నానం చేస్తూ ఉంటే మధ్యలో అకస్మాత్తుగా అక్కడికి ఆ నీళ్ళలోంచి ఒక పెద్ద మొసలు వచ్చేసింది. అది రాగానే భయంతో ఆ చెలికత్తెలందరూ తలో దిక్కుకు పారిపోయారు. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంట యువరాణి అక్కడే ఉండిపోయింది. తను పరిగెత్తలేకపోయింది భయంతో. అప్పుడు తను రక్షించండి, కాపాడండి అని అరుస్తూ ఉంది. అదే సమయంలో ఆ మొసలు కూడా దగ్గరికి వస్తూ ఉంది అనమాట. అదే సమయంలో ఆ యొక్క సెలయేరు పక్కకి కొండ ఉంది చాలా ఎత్తుగా. ఆ కొండ పైన ఒక యువకుడు తన జీవితంలో అన్ని కష్టాలు నష్టాలు అన్నీ పోగొట్టుకున్నాడు. అనాథ, ఏమీ మిగలలేదు తనకి. ఇక ఈ జీవితం ఎందుకు వృధా అని చెప్పేసి చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకుందాము అని ఆ కొండ మీద నుంచి దూకి చనిపోవడానికి సిద్ధమయ్యాడు. తను అదే సమయంలో కొండ మీద నుంచి దూకాడు ఆత్మహత్య చేసుకుందామని. ఇక్కడ యువరాణి ముందు ఈ యొక్క మొసలు వచ్చింది చంపడానికి. ఎప్పుడైతే మొసలు ఆ యువరాణి దగ్గర వరకు వచ్చిందో చంపడానికి, అదే సమయంలో యువకుడు పైనుంచి డబీల్మని పడ్డాడు. చాలా పెద్ద శబ్దం వచ్చింది నీళ్ళల్లో. నాకంటే పెద్ద జంతువు ఇంకేదో వచ్చిందిరా బాబోయ్ అని చెప్పేసి ఆ మొసలు అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆ యువరాణి ఆ యువకుని చూసి చేయి పట్టుకొని ఆ దేశ మహారాజు దగ్గరికి తీసుకెళ్ళి నాన్న, ఈరోజు నేను చనిపోయేదాన్ని, కొద్దిలో మొసళ్ళను చంపేసేది, కానీ నన్ను కాపాడడానికి వీరుడు ధీరుడు శూరుడు కొండపై నుంచి దూకి చాలా అద్భుతమైన సాహసం చేసి నన్ను కాపాడాడు, నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను అనింది. రాజు కూడా ఆనందపడి తన కూతుర్ని కాపాడాడు కాబట్టి ఆ యొక్క అనాథకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని ఇచ్చేశాడు. అంటే చచ్చిపోదామని కొండ మీద నుండి దూకిన యువకుడి కాలు పట్టుకొని లాగి దేశానికి రాజును చేసిందే అది కర్మ అంటే. అంటే గత జన్మలో తను ఎన్నో పుణ్యకర్మలు చేశాడు కాబట్టి ఈ జన్మలో తను రాజు అయ్యే అదృష్టం తనకు లభించింది. అయితే తను కొన్ని దుష్కర్మలు కూడా చేశాడు. వాటి వల్ల మొదట్లో కొన్ని బాధలు కలిగాయి, కానీ అవి ఎప్పుడైతే అవి అయిపోయాయో ఈ సత్కర్మల ఫలితం వచ్చింది, వెంటనే రాజు అయ్యాడు అనమాట. వినడానికి కాస్త విడ్డూరంగా హాస్యంగా ఉన్న కర్మ ఈ రకంగానే ఉంటుంది, అది నిజమండి. హరే కృష్ణ, ధన్యవాదాలు.